Hi Andy, welcome to my channel Susila Creations for cooking, dance and music, daily vlogs, everything, anything. ఈ రోజైతే నేను వేడి అన్నంలో ఏంటి ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి ఏంటిది అనుకుంటున్నారా? చూడండి, అలానే వీడియో అయితే స్కిప్ చేయకండి. ఈ వేడి అన్నంలో ఈ ఉల్లిపాయతో చేసిన ఈ కారం ఇలా వేసుకుని దీనిపైన నెయ్యి వేసుకుని తింటుంటే నోరు ఊరిపోతుందండి. మంచి స్మెల్, అంత మంచి స్మెల్ రావడానికి దీంట్లో ఏమేమి వేసాను, అసలు ఇది ఏంటి అనేది తెలుసుకుందామండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎప్పుడు మనం అన్ని రకాల ఊరగాయలు వేసుకుంటాం, మామిడికాయతో వేసుకుంటాం, క్యారెట్ వేసుకుంటాము, క్యాలీఫ్లవర్తో వేసుకుంటాము, ప్రతి దాంట్లో వేసుకుంటామండి. కానీ ఈ విధంగా ఉల్లిపాయతో ఆవకాయ వేసుకున్నారా ఎప్పుడైనా? వేసుకోకపోతే చూసేయండి, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనము ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే నేను ఒకటి తీసుకున్నానండి. ఓన్లీ ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఆ ఉల్లిపాయ చూసారు నిగనిగలాడుతుంది. ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. దీనికి తగ్గట్టే నేను పక్కా కొలతలతో అయితే చేసి చూపించాను. వచ్చేయండి చూసేద్దాం. ఉల్లిపాయలను అయితే చక్కగా ఇలా పొడుగ్గా సన్నగా అయితే కోసుకోండి. ఈ విధంగా చక్కగా సన్నగా కోసుకున్నాక దాన్ని అలా విడతీయండి. విడతీసాక 2 చెంచాల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోండి. అవి చల్లారేలోపు చెంచా ఉప్పు అనుకోండి, చెంచాన్నర కారం వేసుకోవాలి. 2 చెక్కల నిమ్మకాయలు పిండుకున్నాను. ఏదైతే మిక్సీలో వేసుకున్నానో ఆ పౌడర్ను కూడా కలుపుకున్నాను అనమాట. బాగా కలుపుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. సో కలుపుకున్నారు కదా, ఇప్పుడు చక్కగా వాటర్ అంతా పైకి తేలుతూ ఉంటుంది అనమాట. ఈ లోపు ఆ ఉప్పు అంతా ఉల్లిపాయలు దిగి వేడి మసిలిపోయే నూనెలో ఎటువంటి ఇంగువ కూడా నేను వేయలేదండి. ఆ మసిలిపోయే నూనెను కట్టేయంగానే వేసేయాలి, చల్లారకుండా. బాగా కలబెట్టుకుని ఒక్కసారి అయితే నేనైతే టేస్ట్ చూసేసాను, చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ఒక 1 అవర్ తర్వాత, ఇంకా ఇప్పుడు నేను ఊరక ముందే ఇంకా మీకు వీడియో కోసం ముందు చూపించా, కానీ 1 అవర్ తర్వాత అయితే చక్కగా ఇలా వాటర్ వచ్చి ఆయిల్ పైకి తేలిద్ది అనమాట. అప్పుడు కనుక మీరు ఇలా వేడివేడి అన్నంలో వేసుకోండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా స్పెషల్గా ఈ విధంగా అయితే చేసి పెట్టండి. రొటీన్కి భిన్నంగా ఉంటుంది. మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని మంచి వీడియోలు ఈ విధంగా నేను చూపించాలంటే మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే కామెంట్ పెట్టండి. ఎంత తింటున్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుందండి. ఆ ఉల్లిపాయలు పంటి కింద కరకరలాడుతూ వేడివేడి నూనె పోసాం కదా, సగం మగ్గి సగం మగ్గకుండా చాలా బాగుందండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఉల్లిపాయ ఆవకాయ, ఒకవేళ ఆవకాయ కాదు మెంతికాయ వేసుకోవాలంటే ఆవాన్ని స్కిప్ చేసేయండి. మెంతులతో చేసుకోవచ్చు, లేదా పెసరపిండి అయినా వేసుకోవచ్చు. కానీ ఆవకాయలు అయితే నేను చూపించాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.